హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. మనం వెజిటేబుల్స్ కొనడానికి మార్కెట్కి వచ్చాం, కేలంబాకం మార్కెట్కి. చూద్దాం, ఇంకా స్టార్ట్ చేద్దామా? చూడండి కేలంబాకం మార్కెట్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. మేఘాలని కట్టేస్తున్నారు ఇక్కడ. తాత పక్కకు ఇది ఎక్కడికి రా, ఇదేనా? ఇక్కడ చూస్తే వెజిటేబుల్ మార్కెట్ ఏదో ఉంది. సత్య చేసుకుని వచ్చాడు. ఇలా చూసుకుంటే ఎవర్రా మీరంతా, చాలా పెద్ద షాపు. అక్కడ వేస్తున్నాడు. ఇప్పుడైతే ఆనియన్ తీసుకుంటున్నాం. సత్య ఆనియన్ వేస్తున్నాడు. ఆనియన్ చూపిరా అంటే బాగాలేవు కానీ మంచి మంచి వేరుకోవాలి. పొటాటో ఉన్నాయి, టమాటో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చి బంగాళదుంపలు, తర్వాత ఇక్కడ బీన్స్ ఉన్నాయి, క్యారెట్, క్యాబేజీ, ముల్లంగి, బీట్రూట్. ఎంతమంది ఉన్నారు. ఇవైతే మనం తీసుకున్న వెజిటేబుల్స్: కీరాన్, క్యారెట్, అల్లం, ఆనియన్, టమాటో, నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇప్పుడే కొన్నాం ఫ్రెండ్స్. 300 అయ్యాయి. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఎండ మాత్రం అదిరిపోతుంది. ఇప్పుడైతే అన్నీ తీసుకొని రూమ్కి వచ్చేసాము. రైస్ తీసుకున్నాం. రైస్ కూడా అయిపోయింది మా రూమ్లో, అందుకని 1 kg రైస్ తీసుకున్నాం. అది చూపిరా. ఇది వెజిటేబుల్స్ కాస్ట్లీ, చికెన్ కన్నా కాస్ట్లీగా ఉంది. ఇది చికెన్. Compare these things, bro. This is also same rate. This is also same rate. బతకలేమండి చెన్నైలో, చాలా కష్టం. ఈ స్పెక్స్ చూడండి, అలాగే పెట్టాడు. మాకు కొంచెం సోక్ ఎక్కువ. బాగా ఎక్స్ట్రా నింపుతున్నావుగా. ఓకే, కుకింగ్లో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. చూడండి, ఇక్కడ మన ఫ్లాట్ ఇది మన టవర్ 11 అనేది. ఇది 6C ఫ్లాట్ నెంబర్. ఫ్లాట్లోకి వెళ్తే ఇలా ఓపెన్ చేస్తే రావట్లేదు. వచ్చాడు కమల్. మరి రూమ్ తలుపు బయట నుంచి లాక్ చేసేలా ఉంది. నువ్వే బయట నుంచి లాక్ చేసుకుని లోపలికి వచ్చి దాక్కున్నావు. వచ్చాడు. చూడండి, ఇక్కడ కృష్ణ రూమ్ క్లీన్ చేస్తున్నాడు. అబ్బా, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? చిమ్మేస్తున్నాడు. అండ్ ఇక్కడ సంథింగ్ ఈజ్ డూయింగ్. ఏం చేస్తున్నావా? క్లీన్ చేసాం మొత్తం. రూమ్ క్లీన్ చేస్తున్నారంట. ఈరోజు మెనూ అయితే నేను పప్పు వండుతున్నాను. చికెన్ ఫ్రై. ఇల్లు క్లీన్ చేస్తున్నాను. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. హాయ్ ఫ్రెండ్స్, పప్పు చేస్తున్నాను నేనైతే. పప్పు చాపింగ్ ఫర్ చికెన్ ఫ్రై. అడుచుకుంటే This guy is doing some dishes. Happy Sunday for software employees. ఇలా పప్పు ఉడికిపోయాక అది మెత్త అయ్యేంత వరకు దాన్ని ఇలా చేస్తూ ఉండాల, తిప్పుతా ఉండాల. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం వేసుకోవాలి. దాంట్లో కొన్ని వాటర్ వేసుకోవాలి. పప్పు అయితే రెడీ అయింది. ఇప్పుడు దీన్ని పోపు వేయాలి. పప్పు రెడీగా ఉన్నాయి. దీన్ని ఉడికించేసి పోపు వేసేద్దాం. జీరా వేయి, శనగపప్పు, ఆవాలు, దీన్ని ఇలా కలుపుదాం. ఆనియన్, ఎండుమిర్చి,
ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకున్నాం. చల్లుకొని वाह क्या दाल है. మంచిగా కడిగిన చికెన్ 1 kg చికెన్ వేసేస్తున్నాం ఆయిల్లో. అండ్ దాని ముందులే మనం మిర్చి అండ్ కరివేపాకు వేస్తున్నాం. చికెన్ ఫ్రై చేస్తున్నాం. సరిపోతారా దీంట్లో చికెన్? 1 kg చికెన్. చూడండి, యూట్యూబ్లో చూసి చికెన్ ఫ్రై చేస్తున్నాడు సత్య. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఏంట్రా ఇది ఎలా ఉంది? ఎక్కడో కొడుతుంది సీనా. ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇది పప్పు, రైస్ కుక్కర్లో వేసాం. చేపల పులుసు ఫ్రమ్ రేణుక. థ్యాంక్స్ రేణుక. అండ్ చికెన్ ఫ్రై ఫైనల్లీ. కృష్ణ నాన్ వెజ్ తింటే కాబట్టి అప్పడాలు చేస్తున్నాం. నేను ఎన్నో మోసాలు చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి.